కానీ ఈ మధ్య కాలం నేను ఒక అంశాన్ని గమనించాను. చాలా మంది పవన్ కళ్యాణ్‌ని విపరీతంగా అభిమానించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి. లేదంటే ఆయన ఒక మంచి స్థానానికెళ్ళాలి. ఇప్పుడు ఈవెన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా. దానికోసం కృషి చేసిన వ్యక్తులు. దాసరి రాము గాని, కుల పెద్దలు, కొంత కులాన్ని అభిమానించిన వ్యక్తులు. రజనీ గారు, అడ్వకేట్ రజనీ గారు, ఇంకా బొల్లిశెట్టి సత్యనారాయణ గారు. బాగా విపరీతంగా ఈవెన్ మీరు కూడా 2014లో ఆయనతో కలిసి పనిచేశారు. మీరంతా ఎందుకని బయటకొచ్చి అంటే ఇంత అభిమానించిన వ్యక్తులు కూడా ఇంత ఆయన మీద విమర్శలు చేయటానికి ఏంటి ప్రధాన కారణం? అంటే ఏంటి ఆయన దగ్గరగా చూసిన తర్వాత ఆయన వ్యక్తిత్వం అర్థం చేసుకొని ఈయన రాజకీయాలకు పనికిరాడు అనే ఒక కంక్లూజన్కి వస్తారా మీరంతా? అంటే 2014లో పార్టీ పెట్టాడు. 2014లో పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ మొట్టమొదటి ప్రెస్ మీట్ ఏంటి? తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ ఎమ్మెల్యే టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు. ఈ రోజున ఆయన బీఆర్ఎస్లోకి వెళ్తే మరుసటి రోజు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఓకే. ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు? నీకు సనత్ నగర్ ప్రజలు తెలుగుదేశం తరఫున ఓటు ఏమంటే నువ్వు రాజీనామా చేయకుండా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతావు, నువ్వు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నావు, అది ఇది అన్నాడు. అబ్బా, పవన్ కళ్యాణ్ ఎంత గొప్ప రాజు అనుకున్నాను. అది అయిపోయిన తర్వాత 2 నెలలకే 23 మంది వైసీపీ వాళ్ళు టీడీపీ జంప్ చేశారు. సైలెన్స్. జనసేనలో దుబాయ్లో జ్ఞానప్రకాష్ అని ఒకతను ఉండేవాడు. అతనితో ఆర్గ్యూ చేశాను, ఇది ఎట్లా, ఇది కరెక్టే కాదు కదా. ఆ తర్వాత ఒక్కొక్కటి అంటే ఏంటంటే దేశాన్ని రాష్ట్రాన్ని బాగు చేయాలనే తపన, కసి నాలో ఏ స్థాయిలో ఉన్నాయో రాబోయే రోజుల్లో చెప్తాను నేను. భీమవరంలో ఇంత స్పైరల్ బైండింగ్ బుక్స్ 2 ఆయనకి అవన్నీ ఈమెయిల్స్ ద్వారా పంపితే కూడా పట్టించుకోకపోతే, ఇవి మీకు ఈమెయిల్స్ పంపాను, వీటిని చూడండి, ఇవి అమలు చేస్తే పార్టీ బలపడుతుంది అనేది. ముఖ్యంగా దాంట్లో నేను చెప్పాను కదా, అన్ని కులాలకి కలిపి ఒకే చోట కార్తీక వన భోజనాలు. కులాలను కలిపి ఆలోచన విధానం అంటున్నావు కాబట్టి అన్నిటిని కలిపి ఒకే చోట ఇది అంటే దాదాపు దాని ఎంతగా నచ్చిందంటే జన సైనికులకి 2018లో 200 చోట్ల ఈ కార్యక్రమం చేయడానికి సిద్ధపడిపోయారు. ఓకే. సిద్ధపడిపోతే అదేమవుతుంది, ఒక సోషల్ రిఫార్మ్ అది. అంబేద్కర్ గారి ఆలోచన ఆచరణాత్మకంగా చూపించడం, అన్ని కులాలు కలిపి ఒకే చోట భోజనం చేయడం అంటే ఏంటి, ఎస్సీలు, బీసీలు, ఓసీలు అందరూ కలిసి వంటలు చేస్తారు, అందరూ కలిసి వడ్డిస్తారు, అందరూ కలిసి తింటారు. అవును. అది కదా కులాన్ని కలిపే ఆలోచన విధానం. అది చేస్తే ఏమవుతుంది, కులం అనేది పక్కకు పోతుంది. అవును. తమిళనాడు లాగా రాష్ట్ర భావన అనేది ఒకటి ఏర్పడుతుంది. అద్భుతమైన ఆలోచనని కూడా అది అమలైపోతే పార్టీ ఎక్కడ పడిపోద్దో అని ఇంతమంది చేస్తున్నారా అని చెప్పేసి దాన్ని ఆపేయండి అని ట్వీట్ చేశాడు. ఏంట్రా ఎట్లా చేశాడు అనుకున్నాను నేను. అయిపోయిన తర్వాత నేను 2015 నుంచి కూడా చెప్తున్నాను ఆయనకి, ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదు అనే నినాదం ఒకటి తీసుకుని నేను ఒక బ్యాడ్జ్ పెట్టుకునేవాడిని. ఓకే. సో అయిపోయినాయి, అడగా అందరికి ఇచ్చేసాను, నా దగ్గర మళ్ళీ కొత్తగా బ్యాడ్జ్లు వేయించుకోవాలి. సో ఆ బ్యాడ్జ్ పెట్టుకుంటే ప్రతి ఒక్కళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీకి ఓటేననే వార్నింగ్ అది. బ్యాడ్జ్ పెట్టుకోవడం అంటే ఏంటి, బ్యాడ్జ్ పెట్టుకుంటే ప్రత్యేక హోదా ఇస్తాడని కాదు. బ్యాడ్జ్ పెట్టుకున్నావు అంటే ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీకి నేను ఓటేయను అని. అప్పుడు 5 కోట్ల మంది చేత నువ్వు బ్యాడ్జ్ పెట్టించగలిగావు అనుకోండి, నీకు ఆ కెపాసిటీ ఉంది. నీకు ఉన్నారు కదా మానసిక రోగులు, చెప్తే చేసేవాళ్ళు, నువ్వు పిలిపిస్తే అవుతుంది కదా. అది చేయకపోతే ఏం చేసాం, మేమే ఇంటింటికి వెళ్ళి పోస్టర్లు అంటించడం మొదలు పెట్టాం. ఓకే. ఆ నినాదం ఎంతగా పాపులర్ అయిందంటే, పాలకొల్లో ఉంటారు పోలిశెట్టి చంద్రశేఖర్, అతను అమెరికాలో చేశాడు, ఇంకెవరు ఆస్ట్రేలియాలో చేశారు, మిడిల్ ఈస్ట్లో. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రతి జిల్లాలో ఇంటింటి మీద పోస్టర్లు అంటించడం మొదలు పెట్టారు. ఓకే. నాకు ఫోన్ చేయించారు, అర్హాం యూసుఫ్ అని. ఓకే. ఫోన్ చేయించి ఆ ప్రోగ్రామ్ ఆపిచ్చేసేయండి, చేయబాకండి. అందులో అసలు ఆ ప్రోగ్రామ్ ని ఆపటంలో ఆ ప్రోగ్రామ్ పిలిపిస్తే, నువ్వు కేవలం పిలిపిస్తే ప్రోగ్రామ్ నువ్వేం చేయక్కర్లా, ప్రతి ఒక్కళ్ళు ఇంటి మీద ఈ నినాదం పెట్టండి, ప్రత్యేక హోదా కోసం వ్యతిరేకంగా ఉన్న పార్టీలు మా గొడవ తొక్కడానికి వీలు లేదు అని నినాదం పెట్టి నువ్వు పిలిపిస్తే నువ్వు సీఎం 2019లో నువ్వే సీఎం. అప్పుడు
ఇప్పుడు చెప్తున్నాడు కదా నిజం, సీఎం అవడం కోసం నేను పార్టీ పెట్టలేదు అని ఇప్పుడు నిజం చెప్తున్నాడు. అప్పుడు నాకు ఎందుకు ఫోన్ చేయించాడు? ఇదైతే పార్టీ బలపడిపోతుంది, పార్టీ బలపడిపోతే చంద్రబాబు నాయుడు దెబ్బడిపోద్ది. కులాలను కలిపే ఆలోచన విధానం కూడా మనం అమలు చేస్తే చంద్రబాబు నాయుడుకి ఏం కావాలి? కులాలు కొట్టుకోవాలి. కులాలు కొట్టుకుంటేనే తనకి ప్రయోజనం. కులాలను కలిపే ఆలోచన వద్దు. సో ఇటువంటివి ఒక 1000 దాకా ఇచ్చి ఉంటాను నేను. ఆ 1000 ఆలోచనలు స్పైరల్ బైండింగ్ చేసి ఇచ్చాను పవన్ కళ్యాణ్కి. సో ఏది వద్దంటాడు. కానీ మీరు అంటున్న ఈ దాసరి రాము కానీ లేకపోతే అక్షర సత్యం కానీ, అమెరికాలో ఉంటాడు ఒక ప్రసాద్ చిగిల్శెట్టి కానీ, ఇక మొన్నటి వరకు ఈ రజనీ కానీ, వీళ్ళందరూ ఏం చేశారు? వీళ్ళకి తెలుసు దొంగ నాటకాలు ఆడుతున్నారని వీళ్ళకి తెలియక కాదు. ఇప్పుడు అక్షర సత్యం ఉన్నాడండి. అక్షర సత్యంకి నేనేం చేశానంటే 2021లో 22లోనో మేబీ అమరావతి 5 లక్షల కోట్ల స్కామ్, పవన్ కళ్యాణ్ని దీన్ని బయట పెట్టమనండి. దీన్ని బయట పెడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఇదిగో చంద్రబాబు నాయుడు 5 లక్షల కోట్లు స్కామ్ చేశారు, నేను క్లీన్, నాకు ఓటేయండి అని ప్రజల్లోకి రమ్మనండి అని చెప్పాను. అది వేరే ఫోన్లో ఉంటుంది, ఇప్పటికీ ఉంది అది. అద్భుతమైన ఆలోచన బ్రదర్, సభాష్ అన్నాడు ఆయన. ఇంప్లిమెంట్ చేయించండి, పవన్ కళ్యాణ్కి కనీసం 60-70 సీట్లు వస్తాయన్న. ఎప్పుడు? 2024 ఎలక్షన్స్కి. అట్లాగే వాళ్ళ పార్టీకి ఈమెయిల్ పెట్టా. 18th April 2023 ఈమెయిల్ పెడితే బోలిశెట్టి సత్య రెస్పాండ్ అయ్యాడు దానికి. మీరు అమరావతికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఇది అమరావతికి వ్యతిరేకం కాబట్టి మేము దీన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు అన్నాడు. అమరావతికి వ్యతిరేకమా అనుకూలమా కాదయ్యా బాబు, 5 లక్షల కోట్ల దోపిడీ అది. 5 లక్షల కోట్ల దోపిడీ, దాన్ని బయట పెట్టి నువ్వు వస్తే నువ్వు 2024లో నీకు ఇంకా గణనీయమైన సీట్లు వచ్చాయి కదా. లేదు చంద్రబాబు నాయుడికి డ్యామేజ్ కాకూడదు, చంద్రబాబు నాయుడికి డ్యామేజ్ కాకూడదు అనేది కీలకమైన. వీళ్ళందరూ అంటే ఇప్పుడు జనసేన పార్టీని ఇంత ఓటు బ్యాంక్ రావడానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నాడని తెలిసి కూడా ఈ దాసరి రాము, అక్షర సత్యం, ప్రసాద్ చిగిల్శెట్టి కానీ, రజనీ కానీ వీళ్ళందరూ ఏమని మాట్లాడారు? 2024 ఎలక్షన్స్లో ఏమని మాట్లాడారు? రాజశేఖర్ రెడ్డి గారే రంగా గారిని హత్య చేయించారు అన్నట్టు మాట్లాడారు. వీడియోలు కూడా ఉన్నాయి. పంపుతాను. అవును, ఆ నెరేటివ్ బాగా నడిచింది ఆ టైంలో. దాసరి రాము ఈ అన్నారు, ఏమేమంది కడప నుంచి వచ్చిన బాంబులు తో రంగా గారి హత్య జరిగింది, రాజశేఖర రెడ్డి గారికి తెలియకుండా కడప నుంచి ఒక బాంబు అన్న బయటకు వెళ్తుందని రజనీ మాట్లాడింది. వీళ్ళందరూ ఏం చేశారు? 2024లో ఒక మంచి పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద అబండాలు వేసి పవన్ కళ్యాణ్ ఏంటో నువ్వు తెలియకుండా నువ్వు ఎట సపోర్ట్ చేస్తావు, నీ కళ్ళకు కనపడలేదా? కాకులు దొబ్బినాయి ఆ కళ్ళు, పచ్చి దొంగ నాటకాలు ఆడుతున్నాడు అని తెలియట్లేదా? అదే నాకు ఆపనాయకుడు అండి, నాకు అర్థం కాదు. దాసరి రాము ఎట్లా అంటాడు ఆయన? ఇప్పుడు దాసరి రాము, ఈ రజని, ఈ అక్షర సత్యం వల్లే కదా మన వైసీపీ ఓడిపోయింది, లేకపోతే ఈ రోజున దరిద్రం లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కామ్ అండి. ఈ రోజున చెప్తున్నానండి, ఈ దాసరి రాము కానీ, అక్షర సత్యం కానీ, రజనీ కానీ, రజనీ అంటే అఫ్కోర్స్ ఇప్పుడు జనసేన నుంచి బయటకు వచ్చేసింది, లేకపోతే అమెరికాలో ఉన్న ప్రసాద్ చిగిల్శెట్టి కానీ, బోలిశెట్టి సత్యనారాయణ గారు కానీ, వీళ్ళందరికీ ఒక మాట అడుగుతున్నానండి. అమరావతి అనేది 5 లక్షల కోట్ల దోపిడీ, ల్యాండ్ పూలింగ్ చేయకుండా ల్యాండ్ అక్విజిషన్ చేస్తే మార్కెట్ రేట్కి రెట్టింపించినా కానీ ఎకరానికి ఆ రోజున మార్కెట్ రేట్ 10 లక్షలు, 20 లక్షలు ఇస్తే 7,000 కోట్లతో మొత్తం భూమి కొనేయచ్చు. ఇప్పుడు ఎకరా భూమి గజం 1,00,000 వేసుకున్నా కానీ ల్యాండ్ పూలింగ్కి ఇవ్వకుండా 14.5 కోట్లు, ₹1,00,000 అయితే గజం 1,00,000 అమ్మితే 14 కోట్లు, అంటే ప్రభుత్వం కనుక ఆ భూమి కొన్నట్టయితే ఆ లాభం ప్రభుత్వానికి వచ్చేది. అవును, సగం వేసుకున్నా కానీ 7-25 కోట్లు. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎవరు ఏబి రాధాకృష్ణ, పయ్యావు లోకేష్ వీళ్ళు భూములు కొన్నారంట. ఎకరం మన ఏబిఎన్ రాధాకృష్ణకి ఎస్ఆర్ఎం కాలేజ్ ఎదురుగానే ఏదో వెస్ట్ బైపాస్కి ఎదురుగా అలొకేషన్ చేశారు. ఆ భూమి ఏబిఎన్ రాధాకృష్ణ కొనకుండా ప్రభుత్వం కొన్నదనుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్నదనుకోండి, ఎకరం 8 లక్షలు ఇచ్చే బదులు రైతుకి ఎకరం 20 లక్షలు ఇస్తే
అక్కడ రైతుకి ఒక 12 లక్షలు ఎక్స్ట్రా వచ్చాయి. ఇప్పుడు రాధాకృష్ణ ఎకరం గజం 1,00,000 తక్కువ అమ్మడు. ఆ గజం అంటే రాధాకృష్ణ లాభపడే బదులు ఆ భూమి ప్రభుత్వం కొన్నట్టయితే ప్రభుత్వం లాభపడేది. అట్లా ప్రభుత్వానికి ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం వల్ల జరిగే నష్టం 5 లక్షల కోట్లు. నేను అడుగుతున్నాను దాసరి రాముని, ఇంకా పవన్ కళ్యాణ్ వదిలేసేయండి. పవన్ కళ్యాణ్ ఏమి ఇంకా అయిపోయింది. మీరు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడదలుచుకుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటే దాసరి రాముని, ఈ అమ్మాయి ఉంది కదా రజనీని, ఆ అక్షర సత్యాన్ని, అలాగే ప్రసాద్ చీగుల శెట్టి, ఈ పవన్ కళ్యాణ్ వ్యక్తి పూజ మానసిక రోగులు, కాపు కుల పిచ్చిగాళ్ళందరూ నేను అడుగుతున్నాను, ల్యాండ్ పూలింగ్ చట్టం రద్దు చేసి ఆ భూములు ఇచ్చిన వాళ్ళకి ఆ రోజున మార్కెట్ రేట్ ఎకరా 20 లక్షల చొప్పున కట్టించి మిగతా ఈ 12 సంవత్సరాలు వాళ్ళు ఎలాగో కౌలు తీసుకున్నారు కాబట్టి ఆ మొత్తం భూమి ప్రభుత్వం లాభం ప్రభుత్వ ఖజానాకు చేరేలాగా ఉద్యమం చేస్తే ఈ వచ్చే డబ్బుతో కొన్ని వేల క్యూసెక్కుల గోదావరి నది జలాలు ఏవైతే సముద్రంలోకి పోతున్నాయో అవి మనం చిత్తూరు దాకా తీసుకెళ్ళచ్చు. రాయలసీమని సస్యశ్యామలం చేయొచ్చు. మీకు రాష్ట్రం మీద ప్రేమ ఉందా? పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం వచ్చా ఉన్నావు కదా, ఇది రాష్ట్రాన్ని బాగు చేయి. ల్యాండ్ పూలింగ్ చట్టం రద్దు, భూములు ఇచ్చిన వాళ్ళందరికీ ఎకరాకి 20 లక్షల చొప్పున కట్టిస్తాము, లాభం మొత్తం ప్రభుత్వ ఖజానాకి వెళ్తుంది. ఆ డబ్బుతో గోదావరి నదీ జలాల నుంచి కృష్ణా డెల్టాకి, కృష్ణా డెల్టా నుంచి కిందకి రాయలసీమ సస్యశ్యామలం చేసే కార్యాచరణ చేపడతాము. 29,000 మంది భూములు ఇచ్చిన వాళ్ళు లాభపడటం కాదు, మనం 3 కోట్ల మంది ప్రజలకి మేలు చేసే కార్యాచరణ, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే ప్రాజెక్ట్ ఇది. కాబట్టి ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని రద్దు చేసి ఆ లాభాలన్నీ ప్రభుత్వ ఖజానాకి తరలించి తద్వారా మనం గోదావరి జలాలని కృష్ణా డెల్టాకి, అక్కడి నుంచి మనం రాయలసీమకి తీసుకెళ్ళి రాయలసీమను సస్యశ్యామలం చేద్దాం. రాష్ట్రం మీద ప్రేమ ఉంటే పవన్ కళ్యాణ్ దీనికి రా, నువ్వు దొంగ నాటకాలు ఆడబాక. నీకు ల్యాండ్ పూలింగ్ వాటా నీ ఆఫీస్కి 3 సార్లు ఈమెయిల్ పడితే కూడా దాని మీద మాట్లాడలేదు నువ్వు. నీకు దాంట్లో వాటా ఉంది కాబట్టి నువ్వు కూడా దోపిడీదారుకి. చంద్రబాబు నాయుడు అమరావతి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చే వాటానే నీ ప్యాకేజీ, లేకపోతే అవినీతి మీద ఎందుకు మాట్లాడవు నువ్వు? నీ రోజున మాట్లాడు. రాష్ట్రం మీద ప్రేమ, రాష్ట్రాన్ని బాగు చేయడానికి కోసం వచ్చి అంటున్నావు కదా, రాయలసీమ సస్యశ్యామలం చేయి. దా కమాన్. రాయలసీమ కాదు, మొత్తం రాష్ట్రంలో ఏ నీరందని జిల్లా ఉండదు. అనంతపురం జిల్లా సస్యశ్యామలం అయిపోతుంది. చిత్తూరు, కడప, కర్నూలు 3 జిల్లాలు చెప్తున్నా నేను. ప్రకాశంలో కొంత భాగం సస్యశ్యామలం అయిపోతాయి. 5 లక్షల కోట్లండి. 5 లక్షల కోట్లే. మీ గోదావరి నది కాదు, చిత్తూరు తీసుకెళ్ళటం కాదు, గంగా నీరు కూడా తీసుకెళ్ళొచ్చు మీరు. అంత డబ్బు వాళ్ళు మింగేస్తుంటే మాట్లాడవేంటి? రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి వచ్చారంటావేంటి? ఏం దాసరి రాము, నీ కాపు కులం పిచ్చి ముఖ్యమా, లేకపోతే వీళ్ళందరూ బాగుపడటం ముఖ్యమా? అంటే ఒక్కొక్కరికి కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి కదా. ఆయన ఏ ప్రాధాన్యత? ఆయన రాజకీయ నాయకుడు అని చెప్పుకోలేదు దాసరి రాము గారు. ఎప్పుడు ఆయన కాపు నేతగానే, కాపు కులస్తుల సంక్షేమం కానీ అవే ప్రధానంగా వాళ్ళు మాట్లాడారు కదా. ఏమండి, ఇదే డివైడ్ అండ్ రూల్. కాపు కుల అంటే పేదలు కాపుల్లోనే ఉన్నారా? బీసీలో లేరా? వైశ్యుల్లో లేరా? బ్రాహ్మణుల్లో లేరా? బ్రాహ్మణులు చదువుకున్న టాప్లో ఉంటారు, మిగతా వాళ్ళు కింద అట్టడుగుని ఉంటారు. అంటే రెడ్లలో లేరా పేదలు? దామాషా తక్కువ ఉండొచ్చు, సరే ఓకే. కాపులు మిగతా ఓసీ కులాలను పక్కన పెట్టండి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళ పేదరికం అంటే ఎవడి పేదరికం గురించి వాడు మాట్లాడి మిమ్మల్ని చీల్చడమే కదా రాజకీయ నాయకులు చేసిన కుట్రా. రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడండి. కమాన్. కుల భావన పక్కన ఈ రోజు నుంచి నేను కుల నాయకుడిని కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యము. ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది 5 లక్షల కోట్ల దోపిడీ. ఆ ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని రద్దు చేసి ఆ వచ్చే లాభాలన్నీ ప్రభుత్వ ఖజానాకి బదిలీ చేసి ఒక ప్రాజెక్ట్ పెట్టండి. లింకింగ్ ఆఫ్ రివర్స్, గోదావరి, కృష్ణా, కావేరి, పెన్నా లింకింగ్ ఒక్కొక్క పేరు పెట్టి, ఏదో మంచి పేరు చూసి తెలుగు తల్లి పేరుతో జోడించి. కానీ ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని రద్దు చేయడం అంత తేలికంటారా? అది సాధ్యమైతే జగన్మోహన్ రెడ్డి గారే చేసి ఉండేవాళ్ళు కదా. తర్వాత 2020 కూడా చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారికి చట్టాన్ని రద్దు చేయమని. ఇది పెద్ద మీరు అడగాల్సింది ఒక రాజధాని 3 రాజధానులా కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? 3 రాజధానులు అన్నారు. చంద్రబాబు నాయుడు ఏమన్నారు? ఒకే రాజధాని అన్నారు. ఇది మీ పార్టీల పాలసీ.
కోర్టుకి వెళ్ళి నా పాలసీ కరెక్ట్ అంటే నా పాలసీ కరెక్ట్ అని ఎలా చెప్తారు మీరు? మీ పార్టీ పాలసీ మూడు మీ సిద్ధాంతం మీది, చంద్రబాబు నాయుడు సిద్ధాంతం చంద్రబాబు నాయుడుది, నా సిద్ధాంతం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయి మీరు వాదిస్తారు, ఆయన వాదిస్తారు. కానీ ల్యాండ్ పూలింగ్ చట్టం అంటే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని దోచుకుని ప్రైవేట్ వ్యక్తులు దోచుకుంటున్నారని వాదిస్తే సిఆర్డిఏ చట్టాన్ని కొట్టవతల పడేసేది. ఏ న్యాయస్థానం అయినా సరే అవినీతి చేయడాన్ని ఉపేక్షించదు. లోపల పార్టీతో అనుబంధాలు ఉన్నా కానీ మీరు ఎవిడెన్సెస్ పెట్టిన తర్వాత మీ దగ్గర ఇక్కడ ఉంది ల్యాండ్ పూలింగ్ చట్టం అండి, ల్యాండ్ పూలింగ్ చట్టంతో ఈ 35,000 ఎకరాలు కొనాలంటే 3,000 కోట్లు అవుద్ది. దానికి రైతులు ఒప్పుకోకపోతే మార్కెట్ రేట్ 10 లక్షలు ఉంది కాబట్టి దానికి రెట్టింపు మార్కెట్ రేట్ 20 లక్షలు ఇచ్చి కొన్నా కానీ 7,000 కోట్లతో అయిపోద్ది. 7,000 కోట్లు ఇస్తే ఆ భూమి మొత్తం ప్రభుత్వ భూమి అయిపోతుంది. దాంట్లో రాజధాని కడితే ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే ప్రభుత్వం భూమి విలువ పెరిగి లాభం ప్రభుత్వానికి వస్తుంది. ఇది కదా చేయాల్సింది చంద్రబాబు నాయుడు. ల్యాండ్ పూలింగ్ ఎందుకు ఇస్తున్నాడు? కానీ అసలు వాదిస్తే చట్టాన్ని కొట్టి అవతల పడేసేది. ఇక్కడ రైతుల పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే రైతులు 20 లక్షలకి ఎందుకు అమ్మాలి ప్రభుత్వానికి? వాళ్ళు వ్యవసాయం, వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ఎక్కడెక్కడైతే దేశవ్యాప్తంగా జరుగుతుందో అక్కడ అందరు రైతులు అయితే పోరాటాలు చేస్తారు. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ అండి. మీకు ఏదన్నా ఒక రాజధాని కావాలన్నా, ఒక హైవే కట్టాలన్నా, ఏదైనా SEZ కావాలన్నా భూములు కావాలి. ప్రభుత్వం దగ్గర లేకపోతే రైతుల నుంచి కొనాలి. అవునా? అందుకనే 2013 భూసేకరణ చట్టం. ఇంతకుముందు ఓన్లీ గవర్నమెంట్ కార్డు వాల్యూ ఎంత ఉంటే అది ఇచ్చేవాళ్ళు. దానికి 4 రెట్లు ఇవ్వమంది. నువ్వు రైతువి, నేను వ్యవసాయమే చేస్తాను, నేను భూమి ఇవ్వను, వ్యవసాయం చేస్తావు కదా బాబు, నీకు అమరావతిలో ఎంత ఉంది? 3 ఎకరాలు ఉందండి. ఏమేమి పడుతుంది? ఫలానా పడుతుంది. నువ్వు వ్యవసాయమే చేస్తావు, ఇంకేం చేయవు కదా. ఓకే, ఈ భూమి ప్రభుత్వానికి ఇచ్చేయి. ఈ 3 ఎకరాలకు 6 ఎకరాలు ఇక్కడ ఏం పంటలు పండుతున్నాయో అవే పంటలు పండే భూమి బయట డబుల్ ఇస్తా అంటే రైతు ఏమంటాడు? రైతు వద్దంటాడా? నువ్వు వ్యవసాయమే చేస్తావు, 3 ఎకరాలు చేసేది 6 ఎకరాలు చేస్తే నీకు సంతోషమే కదా. ఇక్కడ 3 ఎకరాలు ప్రభుత్వానికి, బయట కిందకెళ్ళు, కృష్ణానది తర్వాత 80 కిలోమీటర్లు ఉంది కింద అవనగడ్డ దాకా, నాగాలంక దాకా. కానీ అంత వ్యవసాయ భూమి ఉందంటారా అరే కేటాయించడానికి రైతులకి? ఏమంటే కొనిస్తారండి. ఇప్పుడు అమరావతిలో ఎంత? 8 లక్షలు, 10 లక్షలు, బయట 20 లక్షలు అయితే 20 లక్షలు పెట్టి కొని ఇస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు రాజధాని ఎవరిదండి? రాజధానిలో ఏంటి భూముల రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? అక్కడ హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ ఎవరి భూములు ఇవి? ఎవరి బిల్డింగ్లు ఇవి? హైకోర్టు, సెక్రటేరియట్ ఎవరి బిల్డింగ్లు ఇవి? ప్రభుత్వ భవనం. అంటే ప్రభుత్వం అంటే ప్రజలవి. అంటే 5 కోట్ల మందికి చెందిన ప్రజల బిల్డింగ్లు ఇవి. బిల్డింగ్లు, అవును. ఆ అమరావతి వాళ్ళవి కాదు కదా ఈ బిల్డింగ్లు, 5 కోట్ల మందికి చెందిన ప్రజలే కదా. అంటే నీ 29,000 ఎకరాల్లో 5 కోట్ల మందికి చెందిన భూములు బిల్డింగ్లు కడితేనే నీ భూమి విలువ పెరుగుతుంది. సో నీ భూమి విలువ పెరగడానికి కారణం ఎవరు? 5 కోట్ల మంది, 5 కోట్ల మంది ప్రజలు. సో లాభం ఎవరికి రావాలి? అందరికీ చెందాలి. మరి ఏంటి నీ చట్టం? ఇది మాట్లాడమంటే మాట్లాడలేదు వైసీపీ. ఈ రోజుకి మాట్లాడినా చాలు, ఈ రోజుకి మాట్లాడినా సరే ల్యాండ్ పూలింగ్ చట్టం రద్దు చేసి ఆ లాభాలన్నీ ప్రభుత్వ ఖజానాకు వస్తాయి. ప్రభుత్వ ఖజానాకు వస్తే ప్రభుత్వ ఖజానా నుంచి మనం గోదావరి నీళ్లు రాయలసీమ తీసుకెళ్దాం. గోదావరి నుంచి కృష్ణా, కృష్ణా నుంచి పెన్నా నుంచి రాయలసీమ. అద్భుతమైన ఇది కదండి. వీళ్ళు ఎందుకు మాట్లాడరు? నా కులం అని అంటావు, కానీ రాయలసీమలో కాపులు లేరా కాపులు? వాళ్ళు బాగుపడతారు కదా. అరే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందితేనే అన్ని కులాలు బాగుపడతాయి. నా కులం మాత్రమే బాగుపడాలని వీళ్ళ మెదళ్లలో విషం నింపారు. ఎస్సీలు ఏమంటారు? మేమే బాగుపడాలి. ఎస్టీలు ఏమంటారు? మేమే బాగుపడాలి. బీసీలు ఏమంటారు? మేమే బాగుపడాలి. కాపులు ఏమంటారు? మేమే బాగుపడాలి. ఎవడు బాగుపడకుండా పోతున్నాడు కదా. వీళ్ళలో విషం నింపారు, దాని నుంచి బయటపడండి. ఎప్పుడు ఒక కులం బాగుపడదు, సమగ్రాభివృద్ధి జరుగుతుంది. సమగ్రాభివృద్ధి అంటే అన్ని కులాలు కలిస్తేనే బాగుపడుతుంది. అన్ని బాగుపడతాయి, అన్ని కులాలు ఎదుగుతాయి. ఒక్క కులం బాగుపడాలంటే ఈళ్ళు పండుకొని కుక్కలు చింపిన విస్తర అంటారు చూసారా, అది రాష్ట్ర పరిస్థితి. సో ఈ కులపిచ్చి వదలండి, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడండి. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.